ఇప్పటికే మీరు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన మాట తండ్రి అయిన దేవుని గురించి రాయబడిన మాట, లేదంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట అనే దాని గురించి చాలా వివరంగా ఇంచుమించుగా 4 టాపిక్స్‌గా మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. అవి విన్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ వినని వారు ఎవరైనా ఉండి ఉంటే ఖచ్చితంగా మీరు వినే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆ టాపిక్స్ ఏంటిదంటే మొట్టమొదటిగా దేవుడు అనుగ్రహింపబడ్డాడంట, కుమారుడు అనుగ్రహింపబడ్డాడంట. ఆ కుమారుడు లక్షణాలు ఏంటిదంటే ఆశ్చర్యకరుడు అని అంటున్నాడు. ఇప్పుడు మరి ఆశ్చర్యకరుడు అంటే తండ్రి కదా! తండ్రి అయిన దేవుడు ఆశ్చర్యకరుడు కదా! మరి ఇప్పుడు ఈ ఆశ్చర్యకరుడు ఎవరు? తండ్రి అయిన దేవుడే ఆశ్చర్యకరుడుగా భూమి మీదకి వచ్చాడా? కాదు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని అనగా కుమారుడిని భూమి మీద తీసుకొచ్చాడు. ఆయన లక్షణాల్లో ఒకటి ఏంటిదంటే ఆశ్చర్యకరుడు అంటున్నాడు. అలాగే ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి అని ఈ 4 టాపిక్స్ అయితే మీతో మాట్లాడడం జరిగింది. దాని గురించి చాలా వివరంగా ప్రతి విషయాన్ని వచనాలతో మీతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు 5వ లక్షణంగా ఈరోజు మనం మాట్లాడుకోవడం నిజంగా చాలా సంతోషకరం చెప్పాలి. ఎందుకంటే వీటి గురించి మాట్లాడేవాళ్ళు, వీటి గురించి ఆలోచించేవాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంది. ఏదో కలిసి వచ్చేస్తుందని, ఏదో ఆకాశం నుంచి ఊడిపడుతుందని ఇదే మాటలు చెప్తున్నారు తప్ప వాక్యం ఎలా ఉంది? ఈ రోజున చాలామంది త్రిత్వమా, ఏకత్వమా, ముగ్గురు ఉన్నారా లేదంటే ముగ్గురు ఒక్కడేనా, వీటి గురించి చాలా యుద్ధాలు చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడే భూమి మీదకి వచ్చేసాడు, ఇదిగో యేసుక్రీస్తు కింద ఆయనే భూమి మీద బతికేసి ఇప్పుడు మరలా పరలోకం వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ కింద మరలా ఆయన వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు ముగ్గురికి నటిస్తున్నాడు. దేవుడు ముగ్గురికి నటిస్తున్నాడు. ముగ్గురుగా లేరు అని చాలామంది మాట్లాడుతున్నారు. ముగ్గురుగానే ఉన్నారు కానీ యేసుక్రీస్తు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలా రకరకాల అభిప్రాయాలు సమాజంలో నింపేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడే కాదా? దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు వినండి, మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడా? యేసుక్రీస్తు దేవుడు కాదా? మరి పరిశుద్ధాత్మ దేవుడు కాదా? వీటి గురించి కూడా చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. మీరు విని ఒక క్లారిటీకి రండి. వాక్యం ఏదైతే చెప్పబడిందో దాన్ని మాటకే మీ దగ్గర తీసుకురావడం జరిగింది. దాన్ని మాత్రమే వివరించడం జరిగింది. వాక్యం అనేది నేను కాదు, సత్యం చెప్పేవాళ్ళు ఎవరు చెప్పరు. వాళ్ళ మనసు దానికి ఒప్పుకోదు. ఎవరైతే వాక్యంగా విభజించి ఉపదేశిస్తున్నారో వాళ్ళ హృదయాలు కంప్లీట్గా సత్యాన్ని ప్రకటిస్తాయి. వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే వాక్యం సంబంధం కానిది, అనగా అపవాద సంబంధమైనది, దుష్టుని సంబంధమైనది ఏదైతే వచ్చేసిందో ఆటోమేటిక్గా వాళ్ళ హృదయాలు వాక్యాన్ని వక్రీకరించాలనుకుంటారు. ఇప్పుడు ఫిలిప్పు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి తండ్రిని మాకు కనపరచు, అంతే చాలు మాకు అని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నన్ను చూసావు కదా, నువ్వు తండ్రిని చూసినట్టే అని అంటాడు. ఇప్పుడు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని ఆయన ఎందుకు అన్నాడు? ఇప్పుడు వీళ్ళు వక్రీకరించి వాళ్ళు ఏమంటారంటే నేనే తండ్రిని మళ్ళీ పనిగట్టి తండ్రిని చూడాలంటే వీటి నువ్వు అన్నాడు ఆయన అన్నట్టుగా వీళ్ళు వక్రీకరించేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం అదేనా? అసలు నన్ను చూస్తే తండ్రి చూసినట్టే అంటే తండ్రిలో ఉన్న లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి నాయన. ఇప్పుడు నన్ను చూస్తే ఆయన చూసినట్టే, ఆయన కూడా సేమ్ నాలాగే ఉంటాడు, నాలాగే మాట్లాడతాడు, నాలాగే ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన లక్షణాలన్నీ నేను తీసుకున్నాను కాబట్టి, ఆయన ఆలోచనలన్నీ నేను కలిగి ఉన్నాను కాబట్టి నన్ను చూస్తే ఆయన చూసినట్టే అని అన్నాడు. అక్కడ మరో పాట నేర్పిస్తున్నాడు. ఏమో తెలుసా? ఇప్పుడు భూమి మీద మీరు క్రైస్తవులకు బ్రతుకుతున్నారు కదా, మిమ్మల్ని చూస్తే నన్ను చూసినట్టుగా ఉండాలి. అంటే మీరు కూడా చిన్ని క్రైస్తవులుగా ఈ సమాజంలో బ్రతకాలి. మీ మాటలు నన్ను గుర్తు చేసేలా ఉండాలి, మీ ఆలోచనలు నన్ను మహింపరిచేలా ఉండాలి. ఎవరైనా సమాజంలో మిమ్మల్ని చూసారా, నన్ను చూసినట్టు ఉండాలి, మీరు అలా బ్రతకాలని అక్కడ ఆ మాట తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చాలామందిని చూస్తే యేసుక్రీస్తుని చూసినట్టు ఉంటుందా, లేదంటే ఏవో లోక సంబంధమైన అపవాదం చూసినట్టు ఉంటుందా? ఈరోజు చాలామందిని చూస్తే సాతాను చూసినట్టు ఉంటుంది. సాతాను క్రియలే కనబడుతున్నాయి, సాతాను ఆలోచనలు కనబడుతున్నాయి. వాళ్ళ దగ్గర రకరకాల ఆలోచనలు, రకరకాల మోసాలు జరిగిస్తూనే ఉన్నారు. ఇవన్నీ సాతాను లక్షణాలు కదా, దేవుని లక్షణాలు కాదే. మోసం చేయడం అనేది దేవుని లక్షణం అయితే కానే కాదు. మరి ఇప్పుడు మనల్ని చూస్తే ఎవరు కనబడుతున్నారంటే సాతాను కనబడుతున్నాడు, దేవుడు కనబడతలేదు. ఇప్పుడు అక్కడ చెప్పిన వచ్చిన ఏంటిది అంటే నన్ను చూడు, తండ్రిని చూసినట్టే అంటున్నాడు. అటు ఆయనలో ఉన్న లక్షణాలన్నీ నాలో ఉన్నాయి, నన్ను చూస్తే ఆయన చూసినట్టే. ఆయన ఆత్మ కనుక ఆయన ఎవరికి కనబడ్డు. ఇప్పుడు శరీరాదిగా నేను వచ్చాను, ఆయన లక్షణాలన్నీ నేను కలిగి ఉన్నాను, నన్ను చూస్తాను ఆయన చూసినట్టే. ప్రత్యేకించి నువ్వు పని కట్టుకుని ఇప్పుడు నువ్వు బ్రతుకుండగా ఆయన చూడాల్సిన పని అయితే లేదు, నన్ను చూస్తే ఆయన చూసినట్టే అని అన్నాడు.
ఈ విషయాన్ని వక్రీకరించేసి ఇగో ఈయనే తండ్రి కాబట్టి అలా అన్నాడు అన్నట్టుగా చాలామంది మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మేమిద్దరం ఏకమై ఉన్నాము, మేమిద్దరం ఏకమై ఉన్నాము అని అంటాడు. ఏకమై ఉండడం అంటే దీని గురించి కూడా నేను చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. ఏకమై ఉండడం అంటే ఇప్పుడు స్నేహితులందరం కలిసి మేమందరం ఒకటేరా అంటారు. ఇప్పుడు మేమందరం ఒకటే అంటే అందరికీ ఒకటే ఒకటే బాడీ ఉండి 10 తలకాలు ఉన్నాయా? 10 కాళ్ళు ఉన్నాయా? ఏంటి అసలు దాని అర్థం ఏంటంటే మేమందరం మనస్పరంగా ఒకటే. మా మనసులన్నీ ఒకటే. మా ఆలోచనలన్నీ ఒకటే. మేము ఏది చేయాలన్నా కలిసి చేస్తాం. మేము ఏది ఎక్కడికెళ్ళాలన్నా కలిసి వెళ్తాం. మేమందరం ఒకటే అని అర్థం. అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మనసు ఒకటే. వీళ్ళ ముగ్గురు ఆలోచనలు ఒకటే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ ఆలోచన కూడా ఒకటే. వాళ్ళందరూ కలిసి ఒకటే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. భూమి మీద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దారి తప్పిపోయారు. వాళ్ళందరినీ సరైన దారిలోకి తీసుకురావాలి. వారందరూ సరైన దారిలో నిలబెట్టాలి, నడిపించాలి, పరలోకానికి చేర్చాలి. ఇదే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు కాబట్టి ఆ ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు ఏకమైనారు. కానీ ఒకడే ఉండి ముగ్గురు కింద నటిస్తున్నాడు, యాక్ట్ చేస్తున్నాడు అనే మాట శుద్ధ తప్పు. అలా ఎవరైనా చెప్తున్నారంటే దేవుడిని అబద్ధకునిగా చేసిన వారు అవుతారు. అలాంటి ప్రయత్నం కూడా మీరు ఎవరు చేయకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇలా వాక్యాలు ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కనీసం పరిశీలించకుండా, కనీసం ఆలోచించకుండా మనకి ఏది చూస్తే అది చెప్పేయడం నిజంగా బుద్ధిహీనత అవుతుంది. అలాంటి ప్రయత్నం ఎవ్వరు చేయొద్దు. దేవుడి మీద కోపం తెచ్చుకునే విధంగా మీరెవరు ఉండకూడదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను.